ఒకప్పుడు భువనగిరిని ఏలే హేమశంకరుడనే రాజు పరిపాలన దక్షతతో పాటు కళాపోషణ కలిగి ఉన్న వ్యక్తి. ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజు వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు. ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప మరేమిటి పట్టించుకునేవారు కాదు. ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం ఊరుకు వెళ్ళారు. అది 2 కొండల నడుమ ఉంది. ఎందరో మందికి ఆ ప్రాంతం గురించి తెలియదు. కానీ ప్రకృతి సౌందర్యానికి ప్రత్యేకంగా ఊరు పెట్టింది పేరు. అక్కడ కొత్త రకంగా చెట్లు ఉన్నాయి. అవి కని విని ఎరగని రంగుల పూలు ఉన్నాయి. ఊరుకు అందాన్ని ఇవ్వడానికి ఉన్నట్లు వంపులు తిరుగుతూ ప్రవహించే సెలయేరు, ఆ సెలయేట్లు వెండి బంగారంతో మెరిసే చేపలు, ఇవన్నీ చాలవన్నట్టు ఏటా ఒక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలస వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవి. ఆ ఊరంతా బాగుందంటే ఆ పక్షులు అక్కడ వాలితే మరింత అందంగా ఆ ఊరు ఉండేది. హేమశంకరుడు అరుణాచలం చేరిన 2 రోజులకు వలస పక్షులు వచ్చాయి. రాణి రాజు ఆ ఊరి అద్భుతం సౌందర్యానికి మురిసిపోయారు. రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనిపించింది. వాళ్ళు అనుకున్న దానికంటే మరో 2 రోజులు అక్కడే గడిపి రాజధానికి వెళ్ళారు. రాజధానికి చేరాక ఒకరోజు హేమశంకరుడు తన కొలువులో పనిచేసే చపలుడిని పిలిపించి వాడికి బంగారు నాణాలు బహుకరించాడు. ఈ చపలుడు రాజుకెంతో ఇష్టుడు. ఆయనకు నచ్చినట్లే చెప్పడంలో అఖండుడు. వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకొని భువనగిరికి వచ్చాడు. వాడు చెప్పడం వల్లనే రాజు ఆ పర్యటన చేశాడు. చపలుని సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరూ చెప్పసాగాడు. ఆ సంవత్సరం వలస పక్షులింకా ఎగిరిపోకుండా మరెందరో అరుణాచలం వెళ్ళి వచ్చారు. కొన్నాళ్ళు గడిపారు. ఒకరోజు హేమశంకరుడు చపలునితో ఇష్టగోష్ఠి చేస్తూ తలుచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనసుకు పరవశింపజేస్తుంది. నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు అన్నాడు. చపలుడు వెంటనే, ప్రభు, అరుణాచలంలో మరొక గొప్పతనం ఉంది. ఆ ఊరిలో సరస్వతీదేవి ఉంది. అక్కడికి వెళ్తే చాలు మనిషిలో కవిత్వం పుడుతుంది. అరుణాచలంకు వెళ్ళి వచ్చిన సామాన్యులని పిలిపించండి. ఒకచోట సమావేశపరచండి. వారిలో పోటీలు నిర్వహించండి. కవిత్వం గురించి ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు. నీ కోరిక సమంజసంగానే ఉంది అని రాజు చపలుని మెచ్చుకున్నాడు. చపలుడు ఈ విధంగా కోరడానికి కారణం ఉంది. చాలా కాలంగా వాడికి తన కవిత్వం 10 మందికి వినిపించాలనుకున్నాడు. తాను రాసిన కొన్ని కవితలు వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు. ఆయన విన్నాక వాడితో, నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు. ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు. రాజు విన్నాడంటే నిన్ను వేలాకోలం చేస్తాడు. నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు. తన కవితలు బాగుంటాయని చపలుడికి నమ్మకం. ఆస్థాన కవి తనంటే అసూయపడుతున్నాడని వాడికి అనుమానం. కానీ ఆయన మాటల్లో నిజముంటే తన రాజు దగ్గర తన ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు. అరుణాచలం చూసి వచ్చిన వారందరిలో కవితా గోష్ఠి ఏర్పాట్లు చేయించారు. ఇది వినగానే ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు. ఉత్తమ కవికి 10,000 వరహాలు బహుమానం. పోటీలో గతంలో కవులుగా ప్రసిద్ధి చెందిన వారు పాల్గొనకూడదు. కవితం అరుణాచలం శోభ గురించే చెప్పాలి. అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదు అనే నియమం ఉండడంతో కవులు కాని వారంతా ఆశ పుట్టింది వారికి. ఈ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారంతా ముందుకు వచ్చారు. పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతురమతిని న్యాయ నిర్ణేతగా ఉంచాడు. దీనికి చపలుడు అభ్యంతరం చెప్తూ, ప్రభు, చతురమతి మహాపండితుడు, జీవితాంతం కావ్యాలతో గడుపుతున్నాడు. సామాన్యుల కవిత్వం గుణ దోషాలెన్నో ఆయనకు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు. తమరు అరుణాచలం నుంచి వచ్చిన వారు
కవిత్వం ప్రవేశం ఉన్నవారు తమరే ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం సమంజసం అన్నాడు. హేమశంకరుడు తటపటాయించాడు. కానీ చతురమతి కూడా చారుణ్ణి బలపరచడం అంగీకరించక తప్పలేదు. పోటీలు ప్రారంభమయ్యాయి. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు. ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొన్నాడు. తన కవితలు చదివాడు. అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చారుమతి, ప్రభు, నాదొక చిన్న మనవి. మనమందరం ఇంకెప్పుడు చక్కని కవితలు విన్నాం. అరుణాచల దర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతున్నారని రుజువైంది. అయితే దర్శనం మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వాడికి నరనరాల్లో కవిత్వం ప్రవహిస్తుంది అంటూ అన్నాడు. పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగిన వాడు చారుపరుడొక్కడే. హేమశంకరుడికి నిర్ణయానికి ఆమోదించడంతో చాపలుడికి ఇంకేం మాట్లాడుకోవటానికి వీలులేదు. పోటీ ముగిసింది. ఉత్తమ కవికేగాక అర్థవంతమైన కవితలు వినిపించిన వారికి కూడా రాజు తగిన విధంగా బహుమతులు పంపించాడు. చాపలుడికి ఆస్థాన కవి చారుమతి మీద ఆగ్రహం కలిగింది. ఒకప్పుడు ఆయన తన కవిత్వం వింటేనే నలుగురికి నవ్వుతారని, తన కవిత్వం రాదని అన్నాడు. ఈరోజు కవిత్వం నరనరాల్లో ప్రవహిస్తుంది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు. ఈ విషయం రాజుకు చెబితే చతురమతిని క్షమించడు సరికదా, శిక్షించే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన వాడు రాజును కలుసుకుందామని అనుకునేలోపే వాడికి రాజు నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వాడు వెళ్ళాడు. హేమశంకరుడు వాణ్ణి చూస్తూ, ప్రియ కావ్యాలతో నువ్వు నన్ను మెప్పించగలవనుకున్నావు. మన కొలువులోకి నీకింకా మంచి మిత్రుడు ఉన్నట్టు నాకు తెలియదు. ముఖ్యంగా మన ఆస్థాన కవి చారుమతికి నీకు ఇంత స్నేహభావం ఉందని నేను ఎరగను. ఆ స్నేహభావమే ఈరోజు నిన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు. రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడని అనిపించింది చారుపడికి. లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చారుమతికి తన పట్ల స్నేహభావమా? హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు. అత్తరు పూసుకుంటే పరిమళం 1 రోజు లేక 2 రోజులు ఉంటుంది. పూల సహజ పరిమళం చెట్టు నుంచి వేరైన కాసేపటికి మాయమైతుంది. అరుణాచల విషయంలో అంతే. నువ్వు అక్కడే పుట్టి పెరుగుండవచ్చు, కానీ అక్కడి నుంచి వెళ్ళి చాలా కాలమైంది. ఇటీవలనే అరుణాచలం చూచి వచ్చిన వారందరికీ కవిత్వంలో ఎంతో కొంత పరిమళం ఉంది. ఎప్పుడో చూసి నా కారణంగా నీ కవిత్వంలో బొద్దిగా పసలేదు. నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది. అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చారుమతికి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు. దీనితో చపలుడికి తన కవిత్వం స్థాయి అర్థమైంది. చారుమతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తమ స్థాయిని, తెలివిని, అసమర్థులను పోటీ నుంచి తప్పించడం వల్ల అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే కదా అన్నాడు.